భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజ్ ముందు ఉన్న విగ్రహానికి నల్గొండ టీఎన్జీఓఎస్ యూనియన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఎన్జీఎస్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి, ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. వారు తెచ్చిన చట్టాలు ఎంతో గొప్పవని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ ప్రెసిడెంట్ డిఏ రాజు, రాష్ట్ర నాయకులు నరసింహాచారి, మెటర్నిటీ జిల్లా అధ్యక్షులు సైదులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మయ్య, రిబికా, కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు. జగజ్జీవన్ రావు గారి 39వ వర్ధంతి సందర్భంగా మా టీఎన్జీఓస్ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మా టీఎన్జీఓ సభ్యులందరూ కూడా, ఉద్యోగస్తులందరూ కూడా ఎన్జీ కాలేజ్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఏంటంటే వారు మన దేశానికి ఉప ప్రధానిగా పనిచేసినారు. వారు రాజకీయ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చినారు. మన దేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినారు. బడుగు బలైన వర్గాలు ఈరోజు రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందుతున్నారంటే వారు చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ పరంగా ఈరోజు బడుగు బలైన వర్గాలు లబ్ధి పొందుతున్నారు. వారికి ఘనమైన నివాళులు ఎప్పుడు అంటే బడుగు బలైన వర్గాలు రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే వారికి ఘనమైన నివాళులు అర్పించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా మా టీఎన్జీఓస్ పక్షాన తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు భారతదేశ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా టీఎన్జీఓస్ తరఫున నివాళులర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. భారత ఉప ప్రధానిగా బడుగు బలైన వర్గాలకు అందరికీ వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడిన బాబు జగజ్జీవన్ రావుకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మనకు జగజ్జీవన్ రావు తోటి ఎక్కువ సంబంధం ఉంది తెలంగాణకు. ఎందుకంటే ఆయన కూతురు మీరా కుమారి మనకు స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్ పాస్ చేయడం కూడా జరిగింది. వాళ్లకు ఆ విధంగా కూడా మనం ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది.